వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో కానీ ముంబై కానీ ఓడిపోతే ఇక కష్టమే ముంబైకి ఈ సీజన్ చాలా వరకు. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కానీ విఫలం అయితే బ్యాక్ టు బ్యాక్. అందులో లాస్ట్ సీజన్ వాళ్ళకి ఏం జరిగిందో తెలుసు కాబట్టి వాళ్ళు కంబ్యాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ ముంబైకి చాలా పాజిటివ్ ఏంటంటే కేకేఆర్ పైన వాళ్ళ డామినెన్స్ బాగుంది. మనం ముంబై వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిపోతుంది. 34 మ్యాచెస్ ఆడితే 23 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ దే గెలుపు, 11 మ్యాచెస్ మాత్రమే కేకేఆర్ గెలిచింది. కాబట్టి ముంబైకి అయితే అందులో వాళ్ళు వాన్ఖడే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా ముంబై గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముంబై పిచ్ ఇనిషియల్ గా ఫాస్ట్ బౌలర్ కి బాగా అనుకూలిస్తుంది, తర్వాత బ్యాటింగ్ మారిపోతుంది. అందులో ఇక్కడ బోల్ట్ దీపక్ చహర్ కి ఈ పిచ్ బాగా సూటబుల్ అవుతుంది. అందులో అటుపక్క హర్షిత్ రాణా తప్ప ఇంకో ఫాస్ట్ బౌలర్ ఎవరు కనిపించలేదు. వైభవ్ అరోరా ఇనిషియల్ గా స్వింగ్ చేసినా కూడా డెత్ బౌలింగ్ అయితే తనకు లేదు. అసలు రసెల్ కూడా బౌలింగ్ వేయట్లేదు. స్పెన్సర్ జాన్సన్ ఫామ్ లో లేడు. మేబీ కేకేఆర్ నుంచి ఎవరు నార్త్ జగన్ వస్తేనే సెట్ అవుతుంది. కానీ కేకేఆర్ స్పిన్నర్లు బాగున్నారు, బ్యాటింగ్ బాగుంది, కానీ వాళ్ళకి డెత్ బౌలింగ్ వీక్ గా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి వీక్ ఉన్నా కూడా వీళ్ళకే అనుకూలంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు మంచి ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఇక చేంజెస్ వచ్చేసి విఘ్నేష్ పుతూర్ అయితే ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ లోకి వస్తాడు అనుకుంటున్నా. ఎవరి ప్లేస్ అంటే మన సత్యనారాయణ రాజు ఉన్నారు కదా, మన తెలుగు ప్లేయర్ కి. తనైతే బాగానే వేస్తున్నాడు, కానీ మేబీ డ్రాప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని రన్స్ అయితే లీక్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో. ఇక ముజీ ప్లేస్ లో రేస్టోప్లో అయితే ప్లేయింగ్ లెవెన్ లోకి వస్తాడు. ఈ రెండు చేంజెస్ అయితే పక్కా జరుగుతాయి. అందులో విల్ జాక్స్ కూడా రికల్టన్ ప్లేస్ లో వచ్చేదానికి చాలా ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. కీపర్ కి వచ్చేసి రాబిన్ మింజు ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చేస్తాడు. ఇంకా వేరే ఎవరైనా ఇంపాక్ట్ లోకి వెళ్తారు. సో ఇది ప్లేయింగ్ లెవెన్. ఈ ప్లేయింగ్ లెవెన్ తో వెళ్ళి ముంబై అయితే ఖచ్చితంగా గెలవాలి. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బ్యాట్ తో రాణించాలి. అలాగే కెప్టెన్ గా కూడా ఎఫెక్టివ్ గా ఉండాలి. రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫస్ట్ మ్యాచ్ లో చెన్నైతో వెళ్ళినట్టు వెళ్ళకుండా తన డెసిషన్స్ కూడా తీసుకుని ముంబై అయితే కలిసికట్టుగా ఆడితేనే గెలుస్తుంది. ఖచ్చితంగా సూర్య టచ్ లో ఉన్నాడు, తిలక్ టచ్ లో ఉన్నాడు, బోల్ట్ బాగా వేసాడు, దీపక్ చహర్ కూడా ఈ పిచ్ సూట్ అవుతుంది కాబట్టి అందులో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. ఈ మ్యాచ్ లో ముంబై ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక కేకేఆర్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకి డెత్ బౌలింగ్ వీక్ గా ఉంది, బ్యాటింగ్ చాలా బాగుంది. కాకపోతే రహానే టాప్ ఆర్డర్ కాబట్టి మిడిల్ ఆర్డర్ లో వచ్చి రఘువంశీని వెంకటేష్ ని కానీ టాప్ ఆర్డర్ లో పంపిస్తే వాళ్ళకి ఇంకా సెట్ అవుతుంది. రసెల్ బౌలింగ్ వేస్తే కేకేఆర్ ప్లస్ అవుతుంది, బట్ ఆ ఇంజురీ కన్సర్న్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇది నా ప్రివ్యూ, షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ముంబై గెలుస్తుంది అనుకున్నా 80% కేకేఆర్ పైన. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఆర్ బ్యాటింగ్ ఫినిషర్ గానే క్వశ్చన్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కేకేఆర్ గెలిచి వస్తుంది. డికాక్ కూడా ఫామ్ లో ఉన్నాడు. ఇక బ్యాటిల్స్ వచ్చేసి రోహిత్ శర్మ వర్సెస్ హర్షిత్ రాణా, అదొక మంచి బ్యాటిల్ అవుతుంది. అలాగే స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఒక మంచి బ్యాటిల్ అవుతుంది. ఇటుపక్క వచ్చేసి దీపక్ చహర్ వర్సెస్ క్వింటన్ డికాక్ మంచి బ్యాటిల్ అవుతుంది. బోల్ట్ వర్సెస్ రహానే కూడా మంచి బ్యాటిల్ అవుతుంది. ఈ కీ బ్యాటిల్స్. టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేజింగ్ కే ప్రిఫర్ చేస్తాయి, ఎందుకంటే ఇనిషియల్ గా ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించినా కూడా తర్వాత బాగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. పిచ్ అవుట్ ఫీల్డ్ కూడా ఎక్కువ ఉంటుంది ముంబై హోమ్ గ్రౌండ్ లో కాబట్టి. సో టాస్ గెలిచిన టీం అయితే ఫీల్డింగ్ తీసుకుంటుంది. అది ముంబై టాస్ గెలుస్తుందో కేకేఆర్ టాస్ గెలుతుందో మనం మ్యాచ్ లో చూద్దాం. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజ్ తీసుకొని 180 పార్ స్కోరు, 180 to 200 ఆ స్కోర్ నుంచి ఈజీగా చేయొచ్చు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే గెలిచిన ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలుస్తుంది నేను అనుకుంటా. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.